హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఇలానే ఫాలో అయిపోండి, మీకు మంచి స్కోర్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క సమ్ యొక్క వాల్యూ ఏమవుతుందంటే XYZ హ్యాడ్ టేకెన్ డిన్నర్ టుగెదర్. XYZలు ముగ్గురు కూడా డిన్నర్కి పోతున్నారు. ద కాస్ట్ ఆఫ్ ద మీల్ ఆఫ్ Z వాస్ 20% మోర్ దెన్ దట్ ఆఫ్ Y. Y యొక్క ఖర్చుతో పోలిస్తే Z అనేవాడు ఎంత పే చేస్తున్నాడంటే 20% ఎక్స్ట్రా పే చేస్తున్నాడండి. అంటే Y అనేవాడు 100% పే చేస్తే Z అనేవాడు ఎంత పే చేస్తున్నట్లు అంటే 20% ఎక్స్ట్రా పే చేస్తున్నాడండి. అంటే 120% పే చేస్తున్నాడండి. గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇక్కడ చూడండి, అండ్ ద కాస్ట్ ఆఫ్ ద మీల్ ఆఫ్ X is, X got, get, make, made, is, are. ఏదైనా బీ ఫార్మ్ వెర్బ్ వచ్చినా ఆర్డినరీ వెర్బ్ వచ్చినా ఈక్వల్ టు పెట్టేసేయండి 5/6 యాజ్ మచ్ యాజ్ ద కాస్ట్ ఆఫ్ ద మీల్ ఆఫ్ Z. ఓకేనండి. దేర్ ఫోర్ X/Z ఈక్వల్ టు ఏమవుతుందంటే నాన్న 5/6 అవుతుందండి. X/Z ఏమవుతుందండి ఇక్కడ 5/6 అవుతుందండి. ఓకే గైస్, ఇక్కడ చూసుకుంటే కనుక సో XYZ అనేది ఏమవుతుందంటే 5/6 అవుతుంది. లవానికి సమానం, హారానికి సమానం కాబట్టి ఇది విషయం అండి. 25, 26 అండి. ఈ రెండు కూడా ఒకే నెంబర్లో ఉన్నాయి కాబట్టి ఒకే దగ్గర కనెక్ట్ అయినాయి కాబట్టి ఎలసం చేస్తే ఏమవుతుందంటే 6 అవుతుందండి. సో 5 1 జా 5 అండి, 5 1 జా 5 అండి, 5:5:6 అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇఫ్ Y paid 100 రూపీస్, Y అనేవాడు ఎంత పే చేస్తున్నాడంటే 100 రూపీస్ పే చేస్తే కనుక మరి ముగ్గురు కలిసి ఎంత పే చేస్తున్నారంటే 5 5 11 5 5 10 16 16 16 పార్ట్స్ ఏమవుతుందంటే 5 20s 100 అయినప్పుడు 16 20s ఏమవుతుందంటే 320 రూపీస్ అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 320 రూపీస్ అవుతుందండి. ఆప్షన్ 2 అండి.